గణేష్దే చూడండి. పార్వతి ఏం చేసింది? స్నానం చేసింది. ఆ వచ్చి నలుగు పిండి మట్టి తీసుకొని ఒక విగ్రహం చేసి సెక్యూరిటీ కింద పెట్టింది. ఎవరికి సెక్యూరిటీ? అంత పెద్ద దేవతకి సెక్యూరిటీ. అమ్మవారికి సెక్యూరిటీ. అమ్మవారికి సెక్యూరిటీ అవసరం లేదే. పోని తండ్రి వచ్చాడు శివుడు. శివుడికి అంత అదే ఆలోచన కామన్ సెన్స్ లేకుండా ఎందుకుంటారు అంత ఇది ఎందుకని? ఇది అది కాదు, ఆ కథ కాదు. అది నాకు చిన్నప్పుడు పెద్ద డౌట్ స్వామీజీ. శివుడే, పార్వతి ఏమో అంత పెద్ద శక్తి స్వరూపిణి, మనకి అంత కామన్ సెన్స్ ఉంటే శివుడికి ఎంత ఉండాలి కామన్ సెన్స్? తర్వాత శివుడికి మూడో కన్ను ఉంటుంది అంటారు, మూడో కన్నుతో అన్ని దర్శిస్తాడు కదా, అట్లా అంత బ్లంట్గా ఎందుకు బిహేవ్ చేస్తాడు? అసలు ఈ కథ ఏంది? అసలు ఇది కరెక్టా కాదా? అసలు ఎందుకు ఇట్లా కథను చెప్పడం జరిగింది? అసలు నిజంగా జరిగిందా, ఇది కల్పితామా అని చాలా డౌట్స్ వచ్చాయి ఈ కథ చూస్తుంటే. అవును, కథ వింటుంటే చాలా మంచి డౌట్ ఇది. ఎక్కువ మందికి వస్తుంది కానీ అడగరు. ఎందుకంటే దేవుళ్ళని అడిగితే పాపం తగులుతుంది. నాకు అట్లాంటి ఏం లేవు కాబట్టి అడుగుతున్నా. యాక్చువల్గా ఏంటి అంటే శక్తి అంటే పార్వతి అంటే ఏంటంటే పర్వ అతి, ఎక్సెస్ బ్లిస్ అని. శివ అంటే ఏంటంటే చైతన్యం, కాన్షియస్నెస్ అని. శివ అంటే చైతన్యం, చైతన్యం, కాన్షియస్నెస్. శవ అంటే అన్కాన్షియస్, శివ అంటే కాన్షియస్. ఈ కాన్షియస్నెస్ బ్లిస్ రెండు కలిసేటప్పుడు ఏమొస్తుందంటే మనకి విజ్డమ్, పవర్ వస్తుంది. విజ్డమ్, పవర్. విజ్డమ్ అంటే గణేష్, పవర్ అంటే సుబ్రహ్మణ్య, కార్తికేయ. విజ్డమ్ అంటే గణేష్, పవర్ అంటే సుబ్రహ్మణ్య ఆర్ కార్తికేయ. ఓకే. ఇక్కడ ఏంటంటే దీంట్లో సీక్రెట్ ఏంటంటే పార్వతికి మట్టి ఇది కాదు. ఇక్కడ మనలో ప్రతి వాళ్ళకి ఇదేంటంటే శక్తి. పార్వతి అంటే శక్తి. మనకి శివుడి నుంచి సెపరేట్ అయ్యి శక్తి కింద వైపు వెళ్ళిపోతుంది. ఓకే. అంటే మైండ్ నుంచి అహంకారం వెళ్ళి సత్వతమో రజో గుణాలుగా కిందకు వస్తూ ఇలా కిందకి వెళ్ళిపోతుంది శక్తి. అప్పుడు ఈ శివశక్తి నాశనం అవుతుంది. ఈ శివశక్తి నాశనం అవ్వకుండా మళ్ళీ శక్తిని శివుడితో ఇంటిగ్రేట్ చేయాలి. ఈ రెండు కలయికైతేనే ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. ఓకే. అందుకని ఏంటంటే శక్తిలో ఏంటి మనకి ఎనర్జీ, ఇదంతా నెగిటివ్ ఎనర్జీ కానీ బయట పెట్టకపోతే శివుడు మనలోకి రాలేడు. మనలో ఉన్న చెత్త అంతా బయట వేయాలి, మన చెత్త రావాలి. అందుకని ఆవిడ తీసుకొని బయట పెట్టింది. కానీ నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడు కూడా శివుడిని ఆపేస్తుంది, చైతన్యాన్ని ఆపేస్తుంది, నెగిటివ్ ఎనర్జీ ఆపేస్తుంది. అందుకని శివుడు తలకాయ ఖండిస్తున్నాడు. ఓకే, అందుకే తలకాయ ఖండిస్తాడు. ఇది తలకాయ నాటు. కానీ ప్రతి వాళ్ళకి మనకి ఉన్న హ్యాబిట్స్, ఎడిక్షన్స్ వాళ్ళని అటాచ్మెంట్ ఉంటుంది. శివుడు ఏం చేస్తాడు? శివుడు శక్తి ఐక్యం కావాలి ఎప్పుడు. దానికి ఏం చేశాడు? అటాచ్మెంట్స్ పోవాలా, వెంటనే దానికి మళ్ళీ నెగిటివ్గా ఉన్నదాన్ని పాజిటివ్గా కన్వర్ట్ చేయడానికి ఒక ఎలిఫెంట్ హెడ్ తీసుకొచ్చి ఇంప్లాంట్ చేశాడు. ఏమి ఎలిఫెంట్ హెడ్? ఎందుకని? దాంట్లో కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇంటిగ్రేటెడ్గా పనిచేస్తాయి. ఓకే. అంటే దానికి ధైర్యంగా ఉంటుంది. ఎలిఫెంట్ చూడండి, వెజిటేరియన్ చూడండి, ఇక్కడ వెజిటేరియన్ ఫిలాసఫీ అంత హైడెన్. ప్యూర్ వెజిటేరియన్. అన్ని జంతువుల్లో కన్నా బలమైనది. సో ద వెజిటేరియన్, ఇక్కడ వెజిటేరియన్ కూడా హిడెన్ ఉంది. వెజిటేరియన్ హిడెను, శక్తి హిడెను, కంపాషన్ హిడెను, కరేజ్ హిడెను. కంపాషన్ కూడా ఉంటుంది, కరేజ్ ఉంటుంది. ఎక్కడ కూడా ఎక్కువ. మోస్ట్ ఇంటెలిజెంట్. అవునా స్వామి? ఇంటెలిజెంట్, వెరీ ఇంటెలిజెంట్, ఒబీడియంట్. అన్ని క్వాలిటీస్ ఇంటిగ్రేటెడ్గా ఉన్నాయి. కరెక్ట్. అందుకే గుళ్ళల్లో ఎంత ఒబీడియంట్గా ఉంటుందో బిహేవ్ చేస్తుంది. చూడండి, తేడా వస్తే అట్నే బిహేవ్ చేస్తుంది మళ్ళీ. అది అంటే ఏంటంటే ఇక్కడ విగ్రహం అంటే ఏంటి? మనం ఇక్కడ ఎందుకు తీసింది? పార్వతి మనలో నెగిటివ్ తీసేస్తే శక్తి వస్తుంది, శివుడు వస్తాడు. అప్పుడు శివుడు శక్తి ఐక్యం అవుతుంది. శివుడు శక్తి అంటే ఈ జీవుడు వెళ్ళి శివుడితో, ఈశ్వరుడితో ఐక్యం అవ్వాలి.